గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది పుష్ప మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. పుష్ప మూవీ అయితే పాన్ ఇండియా స్టార్ కింద అల్లు అర్జున్ గారికి ఎక్కువగా మార్కులు ఇచ్చి, ఎందుకంటే పుష్పలో ఒక రకంగా యాక్ట్ చేస్తే పుష్ప 2లో మాత్రం ప్రాణం పెట్టారు. సో ఈ క్రెడిట్ అంతా కూడా సుకుమార్ గారిది, నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది. ఈ ఇద్దరు కలిసి ఈవెన్ గంగమ్మ జాతర అయితే ఎక్సలెంట్గా తీయారు. కొన్ని కోట్లో ఉంటాయి, మేబీ 50 crores పైన ఉంటాయి. ఆ వేలో మాత్రం ఎక్సలెంట్గా తీయారు. అలాగే షెకావత్తో నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారి సీన్స్ కానీ, తర్వాత హెలికాప్టర్ దిగుతున్నప్పుడు సీన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సినిమాలో పుష్పరాజ్ మాత్రం ఎక్సలెంట్గా యాక్ట్ చేయరు. అలాగే ఈ సినిమాని అల్లు అర్జున్ గారు భుజాన్ని వేసుకుని మోసారు. 100% చెప్తున్నాను కదా, అల్లు అర్జున్ గారు మాత్రం భుజాన్ని వేసుకుని మోసి అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇవన్నీ ఇంటర్వ్యూల ముందు ఒక ఫైట్ ఉంటుంది, కోబా డైరెక్ట్ చేసినట్టున్నాడు. అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈవేళ నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళాను, కానీ టిక్కెట్లు మంచి రేట్లో ఉన్నాయి. 800 టికెట్. అలాగే ప్రీమియం షోలు కూడా కొన్ని ఏరియాలో, ఒంగోలు, నెక్స్ట్ ఏమో గుంటూరు, నెక్స్ట్ వైజాగ్లో ప్రీమియం షోలు కూడా వేయలేదు. ఎందుకంటే 25% ఆక్యుపైడ్ అవ్వలేదు కాబట్టి వేయలేదు. అలాగే 3 గంటల 22 నిమిషాలు పైన ఉన్న సినిమా 3 గంటల సేపు మాత్రం మన అల్లు అర్జున్ గారు ఎక్సలెంట్గా యాక్ట్ చేయరు. శ్రీవల్లిగా హీరోయిన్ కూడా ఎక్సలెంట్గా యాక్ట్ చేయరు. దెబ్బలు పడతాయి సాంగ్ శ్రీలీల ఎక్సలెంట్గా యాక్ట్ చేసింది. ఇలాగ సినిమాలో చెప్పుకుంటూ పోతే మాత్రం కిస్ సంబంధించిన ఒక ఇష్యూ ఉంటుంది. ఆ ఫోటో మొత్తం మీద జరుగుద్ది సీన్ అంతా. అలాగే ఈవేళ సినిమా నేను సౌత్ ఇండియా స్టార్లలో తమిళులు, నెక్స్ట్ కేరళ వాళ్ళు భలే పాత్రలో యాక్ట్ చేస్తాను. లూసిఫర్ కానీ అది చిరంజీవి గారు యాక్ట్ చేయరు, అది ఓకే. ఈవేళ అల్లు అర్జున్ గారు డైరెక్ట్ యాక్ట్ చేయరు. ఈవెన్ మాస్ కానీ క్లాస్ కానీ యాక్ట్ చేయాలంటే ఆయన తర్వాత అన్నట్టుగా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా చూసి మన హీరోలు కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అనిపించింది నాకు. అదే మన హీరోలు అంటే కొంతమంది రీమేక్ చేస్తారు కదా, వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఆలోచించి చేసుకోవాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా రీమేక్లు చేస్తాం, అలాగే మన రీమేక్లు కూడా విజయ్ లాంటి వాళ్ళు చేస్తారు. కానీ సూర్య గారు గజనీ కానీ ఆ మూవీ చూసినప్పుడు చాలామంది అనుకుంటారు భలే యాక్ట్ చేయడం. అలాగే పుష్పలో కూడా ఈయన యాక్ట్ చేయడం చూసి అబ్బా అప్పుడు అయిపోయిందా. కొన్ని స్లో ఉన్నాయి, కొన్ని సీన్స్ హై ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ ఎక్సలెంట్గా ఇచ్చారు. అలాగే దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పుష్పరాజుని సీఎం చేయాలి క్యాండిడేట్ అనుకుంటాడు. అప్పుడు ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ చేయాలి అనే ఉద్దేశంతో శకావత్తో అడ్డుపట్టడం సీన్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సినిమా మాత్రం ఎక్సలెంట్. ఏం డౌట్ లేదు, సినిమా చూడొచ్చు. కొంతమంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడట్లేదు అంటున్నారు, ఓకే వాళ్ళ ఇష్టం. అది ఒక 5% ఉంటారేమో, కానీ 95% మంచి జనాలు 100% చూస్తారు.